శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయి కదా. మరి దీనికోసం సామాన్యులకు పెద్దపీట వేస్తూ టీటీడీ కొన్ని విధి విధానాల్ని ఖరారు చేస్తుంది. అవేంటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో మొదటి 3 రోజులు కూడా ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో టోకెన్స్ జారీ చేస్తోంది టీటీడీ. నవంబర్ 27న ఈ విండో ఓపెన్ అవుతోంది. నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా విండో ఓపెన్ ఉంటుంది. మీరు టీటీడీ వెబ్సైట్ ఆర్ టీటీడీ మొబైల్ యాప్ ఆర్ టీటీడీ వాట్సాప్ నంబర్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కుటుంబ సభ్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా 1+3 విధానంలో ఈ టోకెన్స్ ఇష్యూ చేస్తారన్నమాట. డిసెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకల్లా ఈ ఎలక్ట్రానిక్ డిప్ వివరాలన్నీ భక్తులకు అందించబడతాయి. సో ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజుల పాటు ఎలాంటి ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కానీ, శ్రీవాణి దర్శనాలు కానీ, విఐపి బ్రేక్ దర్శనాలు కానీ లేవు. కేవలం ప్రోటోకాల్ విఐపీలు నేరుగా వెళితే మాత్రమే దర్శనం కల్పిస్తారు తప్ప విఐపి లెటర్స్ తో వెళితే ఎవరిని అనుమతించరు. అండ్ ఈ 10 రోజుల పాటు సర్వదర్శనం టోకెన్స్ కూడా ఇవ్వరు. 4వ రోజు నుంచి మొదటి 3 రోజుల ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో టోకెన్స్ పొందిన వాళ్ళు వెళ్తారు కదా, 4వ రోజు నుంచి చివరి రోజు వరకు అంటే జనవరి 2వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు కూడా సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లో నేరుగా మీరు క్యూ లైన్ లోకి వెళ్ళిపోయి సర్వదర్శనం ద్వారా దేవుణ్ణి దర్శించుకోవచ్చు. సో ఇక్కడ టోకెన్స్ అవసరం లేదు. ఇక వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి 7 రోజులైన జనవరి 2 నుంచి జనవరి 8 వరకు శ్రీవాణి దర్శన టికెట్లు, ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు గాను మీరు ఆన్లైన్ లో తీసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు ఉదయం 10 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్స్ ని విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్స్ ని రిలీజ్ చేస్తారన్నమాట. మొత్తం 1000 శ్రీవాణి దర్శన టికెట్లు, 15,000 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ ని విడుదల చేయబోతున్నారు. సో ఈ 10 రోజులకు అమలయ్యే ఈ విధి విధానాలన్నింటినీ కూడా చక్కగా చూసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడకుండా జాగ్రత్తగా దర్శనం చేసుకుని రండి.